కుటుంబరావు గారు, ఇప్పుడు ఇప్పుడు అందరూ ఒక పిక్చర్ చేయాలి అని అనుకుంటే యంగ్ ఆర్టిస్ట్ తోటి పెట్టి చేస్తారు. ఇది టైటిల్ ఏమో ఒక మంచి ప్రేమ కథ అని పెట్టారు. ఈ ఒక మంచి ప్రేమ కథ అని పెట్టేసి ఏదో ఒక 50 ఇయర్స్ కూతురు, ఆహ్, ఆవిడకి ఒక తల్లి, ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీరు చేయాలని ఎందుకు అనుకున్నారు? ఏం లేదు. ఆ కథే అసలు ఆ కథ పేరే 'ముదిమిసిమి'. హ్మ్. అంటే ముసలితనంలో ఉన్నటువంటి ఒక వెలుగనమాట. హ్మ్. అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే యువతీ యువకుల మధ్య ప్రేమ అనుకుంటాం. ప్రేమ అనేది అన్ని వయసుల వాళ్ళకే ఉంటుంది. ముసలి వాళ్ళకి ఉంటుంది, కూతుళ్ళ మీద ఉంటుంది, కొడుకుల మీద ఉంటుంది, వాళ్ళకి తల్లి మీద ఉండొచ్చు, తండ్రి మీద ఉండొచ్చు, చిన్న పిల్లలకి స్నేహాలు ఉండొచ్చు, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. ఒక మంచి ప్రేమ కథ అన్నప్పుడు కేవలం యువతీ యువకులనే తీర్చి చూపించక్కర్లేదు. ఎందుకంటే మనకి సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలు కేవలం యువతీ యువకుల మధ్యే. వాళ్ళు ప్రేమించుకోవటం, మధ్యలో అపార్థాలు రావటం, ఎవళ్ళు అడ్డం పట్టడం, చివరికి వాళ్ళు విజయం పొందటం లేదా విఫలం అవ్వటం, అంతే. అంతవరకే ప్రేమ అంటే. తర్వాత పెళ్ళి అయిందా, పెళ్ళి అయిన తర్వాత ఏమైంది అనేది కూడా ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఆ ప్రేమ ఏమైంది అనేది కూడా ఉండదు.